హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఐఐటి మద్రాస్ ఆధ్వర్యంలో ప్రారంభం కాబోతున్న ఇండస్ట్రీ కాన్క్లేవ్ 2021 వార్తలు నిలిచింది. ఇండస్ట్రీ కాన్క్లేవ్ 2021 ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఇండస్ట్రీ కాన్క్లేవ్ లేదా పరిశ్రమల సదస్సు. వేదిక ఏమని చెప్తున్నాను? ఐఐటి మద్రాస్. సో ఇటీవల ఐఐటీలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ఏ అంశంతో ఏ ఐఐటి వార్తలు నిలుస్తుంది వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. మనం చాలా ఐఐటీల గురించి చర్చిస్తున్నాం. ఇన్నోవేటివ్ ఐడియాస్ కానివ్వండి, సమ్మిట్స్ లేదా సదస్సు సంబంధిత అంశాలతో ఏదైనా ఐఐటి వార్తలు ఇచ్చింది అనుకోండి, దాని గురించి ప్రత్యేకంగా చూడండి. భారతదేశంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన టెక్నాలజీ విద్యను అందిస్తున్న ఐఐటి, ఎగ్జాంపుల్ ఐఐటి ఢిల్లీ, బాంబే, కాన్పూర్, ఖరగ్పూర్, గౌహతి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ఇవి ఏ అంశాలైతే వార్తలు నిలుస్తున్నాయో వాటి గురించి రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఇటీవల మనం చర్చించుకున్న ఐఐటీల్లో కొన్ని ముఖ్యమైనవి ఒకసారి హెడ్లైన్ చూడండి. సో ఐఐటి ఢిల్లీ, ఇటీవల ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తలు వార్తలు నిలిచారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ శాస్త్రవేత్తలు ఎందుకు వార్తలు నిలిచారు? సెర్స్ టెక్నాలజీని కనుగొనడం జరిగింది. సెర్స్ టెక్నాలజీ అంటున్నాను. సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ అనే ఒక టెక్నాలజీ ఎందుకోసం ఉపయోగపడుతుంది? టెక్నాలజీ మనుషుల్లో కలిగే ఒక వ్యాధి, డెంగ్యూ వ్యాధి ఏదైతే ఉంటుందో, డెంగ్యూ వ్యాధిని అత్యంత త్వరితగతిన, అత్యంత వేగంగా పరీక్షించే ఒక టెక్నాలజీ సెర్స్ టెక్నాలజీ. ఖచ్చితంగా యాక్రోనిమ్ గుర్తుంచుకోండి. సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ. సో లైటింగ్ ఆధారంగా కనుగొనడం జరుగుతుంది. ఏ శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చారు? ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తలు. మరియు ఇటీవల ఐఐటి బాంబే వార్తలు నిలిచింది. ఐఐటి బాంబే. సో ఐఐటి బాంబే ఆధ్వర్యంలోని స్టార్టప్ సంస్థ స్నిఫా టెక్నాలజీస్ దేనికి సంబంధించి? సో ప్రపంచంలోనే మొట్టమొదటి ఒక నానో స్నిఫర్ ని కనుగొనడం జరిగింది, ఒక పరికరాన్ని కనుగొనడం జరిగింది. ఐఐటి బాంబే వారి ఆధ్వర్యంలోని ఒక స్టార్టప్ సంస్థ. సో వరల్డ్స్ ఫస్ట్ మైక్రో సెన్సార్ బేస్డ్ నానో స్నిఫర్. సో నానో స్నిఫర్ గురించి ఖచ్చితంగా చదవండి. ఎందుకంటే అసలు నానో స్నిఫర్ ఇటీవల వార్తలు నిలిచింది. దేనికి సంబంధించింది అంటారు? సో ఎక్స్ప్లోజివ్స్ ఏవైతే ఉంటాయో, పేలుడు పదార్థాలు ఏవైతే ఉంటాయో, ఆ పేలుడు పదార్థాల గురించి పరిశోధించే లేదా పరిశీలించే ఒక టెక్నాలజీ నానో స్నిఫర్ అనే ఒక పరికరం. ఎవరు వార్తలు నిలిచారు? ఐఐటి బాంబే శాస్త్రవేత్తలు. మరియు ఇటీవల ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్తలు వార్తలు నిలిచారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ ఎందుకోసము? టచ్ సెన్సిటివ్ వాచ్ ని రూపకల్పన చేశారు. టచ్ సెన్సిటివ్ వాచ్ అంటున్నాను. టచ్ సెన్సిటివ్ వాచ్. సో స్పర్శ ఆధారంగా సమయాన్ని తెలుసుకునే ఒక గడియారం. ఎవరికి ఉపయోగపడుతుంది? దివ్యాంగులకు. ఎవరైతే బ్లైండ్ ఉంటారో, కంటి చూపు లేని వారు ఎవరైతే ఉంటారో, సమయాన్ని తెలుసుకోవాలి అనే ఉద్దేశంలో భాగంగా ఒక వాచ్ ని కనుగొన్నారు. టచ్ సెన్సిటివ్ వాచ్. ఏ ఐఐటి వారు అంటారు? సో ఐఐటి కాన్పూర్ వారు. అండ్ ఇటీవల ఐఐటి గౌహతి, సో అస్సాంకి సంబంధించి ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు కూడా వార్తలు నిలిచారు. లిథియం అయాన్ బ్యాటరీస్ పైన, లిథియం అయాన్ బ్యాటరీస్ పైన పరిశోధన చేస్తూ. సో లిథియం అయాన్ బ్యాటరీస్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వెహికల్స్ కానివ్వండి, సో పవర్ ద్వారా నడిచే వాహనాలు ఉంటాయి అవి కానివ్వండి, లేదంటే ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైతే ఉంటాయో అందులో వాడే బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో లిథియం అయాన్ బ్యాటరీస్. సో వీటి యొక్క సామర్థ్యాన్ని పెంపొందించే ఒక అధునాతన పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు ఎవరు అంటే ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు. సో వీటితో పాటు ఇటీవల చాలా ఐఐటీస్ మనం చూసాము. ఎగ్జాంపుల్ ఐఐటి ఖరగ్పూర్ కానివ్వండి, బీటిల్ నట్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అని చెప్పేసి తమలాకు ఉంటుంది కదా, సో దాని నుండి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ పద్ధతులకు సంబంధించి వార్తలు ఇచ్చిన ఐఐటి అంటే ఐఐటి ఖరగ్పూర్. మరియు ఈ రోజు వార్తలు ఇచ్చిన ఐఐటి మద్రాస్. సో ఎక్కడ ఉంది? తమిళనాడు రాష్ట్రం. సో చెన్నైకి సంబంధించి అన్నట్టు. సో వీరి ఆధ్వర్యంలో రేపటి నుండి ప్రారంభం కానున్న 2 రోజుల సదస్సు. సో ఏప్రిల్ 17 అండ్ ఏప్రిల్ 18. సో 2 రోజుల పాటు జరగనున్న ఇండస్ట్రీ కాన్క్లేవ్ అంటున్నాను. ఇండస్ట్రీ కాన్క్లేవ్ పరిశ్రమల సదస్సు. ఈ పరిశ్రమల సదస్సు యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా కోఆపరేషన్ ని డెవలప్ చేయాలి. ఎవరికి కోఆపరేషన్ డెవలప్ చేయాలి? ఇండస్ట్రీస్ కి అండ్ అకాడమిక్స్ కి. సో అకాడమిక్స్ ఏవైతే ఉంటాయో విద్యా సంస్థలకి మరియు పరిశ్రమలకి మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించే ఉద్దేశంలో భాగంగా మొట్టమొదటిసారి ఒక ఇండస్ట్రీ కాన్క్లేవ్ ఎక్కడ జరగబోతోంది? ఎక్కడ జరుగుతుంది అంటే మనకి
ఐఐటి మద్రాస్. సో రేపటి రోజున ప్రారంభం కానుంది. ముఖ్యంగా మనకు చూడండి, ఇండస్ట్రీస్ కి కావాల్సిన సాంకేతిక సాయం విషయంలో, అకాడమీస్ యొక్క సాయం విషయంలో ఇటీవల చాలా ఒప్పందాలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఐఐటీసే కానివ్వండి అండ్ మెడిసిన్ రిలేటెడ్ సంస్థలు కానివ్వండి. సో పరిశ్రమలకు కావాల్సిన సహకారం వీటి నుండి ఏ రకంగా ప్రొవైడ్ చేయాలి, ఏ రకంగా ముందడుగు వేయాలి, సో పరిశ్రమలకి మరియు విద్యా సంస్థలకి మధ్య పరస్పర సహకారం ఏ రకంగా కొనసాగించాలి, ఏ రకంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కొన్ని కీలక అంశాలు ఈ సదస్సులో చర్చించడం జరుగుతుంది. సో రేపు అధికారికంగా ప్రారంభమైన తర్వాత ఇందులో అసలు ఏ అంశాలు చర్చించారు, ఇందులో ఏ రకంగా గ్రోత్ ని మనం ఇప్పటివరకు చూడడం జరిగింది, ఎలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ ని ముందు రోజుల్లో తీసుకురాబోతున్నారు, అవన్నీ కూడా మనం రేపటి రోజున ప్రారంభమైన తర్వాత చర్చించుకుందాం. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు నిలిచిన ఒక యాప్, మనాస్ యాప్. మనాస్ యాప్ సో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో మనాస్ యాప్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఏదైనా యాప్ వార్తలు నిలిచిన, ఏదైనా గవర్నమెంట్ కి సంబంధించి స్కీమ్ పథకం వార్త నిలిచిన, అందులో ఏదైనా యాక్రోనిమ్ లేదా అబ్రివేషన్ ఉందనుకోండి, ఒక్కొక్క లెటర్ కి ఉండే పదాలు ఉంటాయి కదా, అబ్రివేషన్ ఫుల్ ఫామ్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అక్కడ అర్థం తెలిసిందనుకోండి, దాని యొక్క ఉద్దేశం అర్థమైపోతుంది. సో ఇక్కడ మనాస్ యాప్ యొక్క యాక్రోనిమ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే గుర్తుంచుకోండి, మెంటల్ హెల్త్ అండ్ నార్మాల్సీ ఆగ్మెంటేషన్ సిస్టమ్. సో మెంటల్ హెల్త్ కి సంబంధించింది అన్నట్టు. సో మనాస్ అనే ఒక యాప్ ని ఎవరు ఆవిష్కరించారు అంటారు. సో నిన్నటి రోజున ఆవిష్కరించడం జరిగింది. ఎవరు? ఇటీవల వార్తలు నిలిచిన పర్సన్. తన గురించి వార్తల్లో వ్యక్తుల కింద ఆల్మోస్ట్ ఒక 1 month బ్యాక్ మనం చర్చించుకున్నాం. సో తనే విజయ్ రాఘవన్. సో విజయ్ రాఘవన్ గారు. సో విజయ్ రాఘవన్ గారు ప్రస్తుతం ఏ విధిలో ఉన్నారు? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సో ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ గా విధులు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్ కె విజయ్ రాఘవన్ గారు నిన్నటి రోజున మనాస్ అనే ఒక యాప్ ని ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా అన్ని వయస్కుల వారికి, భారతదేశంలో వివిధ వయస్కుల వారు ఎవరైతే ఉంటారో వారందరి వెల్బీయింగ్ దృష్టిలో ఉంచుకొని, వారందరి శ్రేయస్కరాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి మనోధైర్యాన్ని ప్రొవైడ్ చేయాలి, ప్రతి ఒక్కరు కూడా ఆత్మస్థైర్యాన్ని ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఉద్దేశంలో భాగంగా ఈ యాప్ని ఆవిష్కరించడం జరిగింది. సేమ్ ఈ యాప్ని దేంతో కంపేర్ చేయొచ్చు అంటే, గడిచిన సంవత్సరం 2020 సంవత్సరం జూలై మాసంలో ఒక యాప్ గురించి మనం ప్రత్యేకంగా చర్చించుకున్నాం. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ గారు. సో ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నారు కదా, సో రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ గారు లాస్ట్ ఇయర్ జూలై మాసంలో ఒక యాప్ ని లాంచ్ చేశారు. ఆ యాప్ ఏంటి? మనోదర్పణ్ అనే ఒక యాప్. సో మనోదర్పణ్ అనే యాప్ ఎవరి కోసం ఉపయోగపడుతుంది? ముఖ్యంగా విద్యా వ్యవస్థ స్తంభించిపోయింది కాబట్టి స్కూల్ స్టూడెంట్స్ కి, కాలేజ్ స్టూడెంట్స్ కి, వారి యొక్క పేరెంట్స్ కి, టీచర్స్ కి అందరికీ కూడా మనోధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని, కాన్ఫిడెన్స్ ఇచ్చే, డిప్రెషన్ లోకి వెళ్లకుండా ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే ఒక ప్రత్యేక యాప్. అలాంటిది ఈరోజు భారతదేశంలోని ప్రతి ఒక్క కామన్ పీపుల్ అందరికీ కూడా, అన్ని వయస్కుల వారికి కూడా మనోధైర్యాన్ని కల్పించే ఒక ప్రత్యేక యాప్ మనాస్ అనే ఒక యాప్ ని ఆవిష్కరించడం జరిగింది. సో ప్రొఫెసర్ కె విజయ రాఘవన్ గారు. అండ్ గుర్తుంచుకోండి, ఈ యాప్ ని ఎవరు రూపకల్పన చేశారు అంటారు. గుర్తుంచుకోండి ఆ సంస్థల పేర్లు. నిమ్హాన్స్. సో నిమ్హాన్స్ బెంగళూరు వారు. సో నిమ్హాన్స్ దీని యొక్క యాక్రోనిమ్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్. సో నిమ్హాన్స్ బెంగళూరు. గుర్తుంచుకోండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్. ఎక్కడ ఉంది సెంటర్? బెంగళూరు. మరియు ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్. సో ఆర్మీకి సంబంధించిన ఒక మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉంది? ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ AFMC ఎక్కడ ఉంది అంటే పూణే. మరియు సీడాక్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సీడాక్ సంస్థ, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, సీడాక్. సో ఈ ముగ్గురి ఆధ్వర్యంలో రూపకల్పన చేయబడిన ప్రత్యేక యాపే మనాస్. సో ప్రధానమంత్రి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ లో భాగంగా ఈ యాప్ ని రూపకల్పన చేయడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్స్ లేదా ప్రధానమంత్రి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ లో భాగంగా ఒక ప్రత్యేక యాప్ ని రూపకల్పన చేయడం జరిగింది. సో భారతదేశంలో వివిధ వయస్కుల వారు ఎవరైతే ఉంటారో వారందరి వెల్బీయింగ్ కోసం, వారందరి మంచి కోసం ఒక మనోధైర్యాన్ని ప్రొవైడ్ చేసే ఒక యాప్ గా దీన్ని పరిగణించవచ్చు. చాలా ఇంపార్టెంట్. సేమ్ దీన్ని ఎట్లా కంపేర్ చేయొచ్చు మనం? సో మనోదర్పణ్ అనే ఒక యాప్, అది మాత్రం కేవలం స్టూడెంట్స్ కి ఎవరైతే ఉంటారో వారి పేరెంట్స్ కి ఉపయోగపడేది, కానీ ఇది ప్రతి ఒక్క కామన్ పీపుల్ కూడా ఉపయోగపడుతుంది. ఎవరు లాంచ్ చేస్తారు? ప్రస్తుతం
ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కె విజయరాఘవన్ గారు ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి. ఆల్మోస్ట్ 1 month బ్యాక్ మనం చూసాము. ఇటీవల తన పదవీ కాలాన్ని పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. సో చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో యుఏఈ ఈరోజు వార్తలు నిలిచింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇటీవల యుఏఈ కూడా తరచూ వార్తలు నిలుస్తోంది. ముఖ్యంగా చూడండి, వారు ప్రయోగించిన హోప్ మిషన్. సో ఇటీవల హోప్ మిషన్ అనగానే ఎవరికి సంబంధించింది? యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. హోప్ మిషన్ దేనికి సంబంధించి, దేనిపైన పరిశోధన చేయడానికి? మార్స్ పైన, అరుణ గ్రహం లేదా రెడ్ ప్లానెట్ లేదా అంగారకుడు అంటాం. మనకు సేమ్ మాంగళ్యాన్ ఎలాగైతే ఉంటుందో వీరికి సంబంధించి హోప్ మిషన్ అలాగే. మరియు గల్ఫ్ దేశాల్లోనే మొట్టమొదటి దేశంగా యుఏఈ వార్తలు ఇచ్చింది. బరాక్ న్యూక్లియర్ ప్లాంట్ చాలా ఇంపార్టెంట్. సో బరాక్ న్యూక్లియర్ ప్లాంట్ ఏ దేశంలో ఉంది అంటారు? సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. లాస్ట్ 2 days బ్యాక్ వార్తల్లో వ్యక్తుల కింద మనం ఒక వ్యక్తి గురించి పేరు చర్చించుకున్నాం. నోరా అల్ మత్రోషి. నోరా అల్ మత్రోషి. సో యుఏఈ నుండి మొట్టమొదటి ఆస్ట్రోనాట్, రోదసిలో అడుగు పెట్టబోతున్న ఒక మహిళ నోరా అల్ మత్రోషి. చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా యుఏఈకి సంబంధించి ఇటీవల కొన్ని ముఖ్యమైన అంశాలు వార్తలు నిలిచాయి. సో వీటిని లింక్ చేస్తూ చదవండి. ఈ రోజు యుఏఈ ప్రభుత్వం ఏం ప్రకటన చేసిందంటే, రానున్న 2022 సంవత్సరం బై 2022 సో మూన్ పైన ఒక రోయర్ ని లాంచ్ చేయబోతున్నారంట. మూన్ పైన, చంద్రుని పైన పరిశోధన చేయడానికి. రోయర్ అంటే ఏంటి? సో చంద్రుని పైన తిరుగుతుంది అన్నట్టు, ఒక మిషన్ అన్నట్టు, ఒక వెహికల్ అన్నట్టు, ఒక కార్ అనుకోండి. సో చంద్రుని పైన ప్రయాణించే ఒక రోయర్ ని పరిశీలించబోతున్నారు 2022 సంవత్సరం వరకు. దీని పేరు ఏంటంటే అంటే రషీద్. సో ఇటీవల రషీద్ పేరుతో మూన్ రోయర్ తో వార్తలో నిలిచిన దేశం ఏది అంటే యుఏఈ. సో దీన్ని ఎలా పరిశీలించబోతున్నారు, అసలు ఎలా అంతరిక్షంలోకి పంపించబోతున్నారు, మూన్ పైకి ఎలా పంపించబోతున్నారు అంటే స్పేస్ ఎక్స్ సంస్థ సహకారంతో. సో స్పేస్ ఎక్స్ అనగానే మనకు అంతరిక్ష పరిశోధన చేస్తున్న ఒక ప్రైవేట్ సంస్థ, ప్రపంచానికి కొత్త పాఠాలు నేర్పుతున్న ఒక సంస్థ స్పేస్ ఎక్స్. ఎలాన్ మస్క్ కి సంబంధించిన సంస్థ. మొట్టమొదటిసారి ఒక ప్రైవేట్ రాకెట్ ఆస్ట్రోనాట్స్ ని రోదర్స్ లోకి తీసుకుపోయిన సంస్థ స్పేస్ ఎక్స్. సో స్పేస్ ఎక్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఏదైతే ఉంటుందో ఫ్లోరిడా లాంచింగ్ ప్యాడ్ నుండి ఈ రషీద్ అనే ఒక రోయర్ ఏ దేశానికి సంబంధించింది? యుఏకి సంబంధించి మూన్ పైన అధ్యయనం చేయడానికి పంపించబోతున్నారంట. సో చాలా ఇంపార్టెంట్. ఇటీవల వార్తలు నిలిచిన రషీద్ రోయర్, మూన్ పైన అధ్యయనం చేయడానికి ఉద్దేశించబడిన రోయర్ ఏ దేశానికి సంబంధించింది అంటారు? యుఏకి సంబంధించింది. ఎక్కడి నుండి పరిశీలించబోతుంది, దీన్ని ఎక్కడి నుండి పంపించబోతున్నారు మూన్ పైకి? సో ఫ్లోరిడా నుండి. ఏ సంస్థ సహకారంతో? స్పేస్ ఎక్స్ కి సహకారంతో. సో దీనికి సంబంధించి అధికారిక ప్రకటనని ఈరోజు యుఏఈ ప్రభుత్వం చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్, ఇటీవల ఇండియాకి సంబంధించి కూడా ఏవైతే వార్తలు నిలుస్తున్నాయో వాటి గురించి ఖచ్చితంగా, ముఖ్యంగా అంతరిక్ష పరిశోధనల గురించి ఖచ్చితంగా చూడండి. ఇస్రో ఆధ్వర్యంలో కుదురుతున్న ఒప్పందాలు కానివ్వండి, ప్రైవేట్ స్టార్టప్స్ కానివ్వండి, స్కై రూట్ ఏరోస్పేస్ కానివ్వండి, ఇన్ స్పేస్ ప్రోగ్రామ్ కానివ్వండి, వీటి గురించి రానున్న పోటీ పరీక్షలు ఖచ్చితంగా అడుగుతారు. సో ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వార్తలు నిలిచింది. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముఖ్యంగా జాతీయ హరిత ట్రిబ్యునల్ అంటాం. ఏ సంవత్సరం అమల్లోకి వచ్చింది? 2010. చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో పర్యావరణానికి సంబంధించి ఏర్పాటు చేయబడిన ఒక చట్టబద్ధ సంస్థ. భారతదేశంలో చట్టబద్ధ సంస్థలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, వీటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి ఖచ్చితంగా చూడండి. సో ఎన్జిటి ఈరోజు తమిళనాడుకి సంబంధించి ఒక ప్రాజెక్ట్ విషయంలో క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే నెట్టూర్ సరబంగా ప్రాజెక్ట్. ఇటీవల వార్తలు నిలిచింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ క్లియరెన్స్ ఇచ్చిన ఒక ప్రాజెక్ట్ పేరు ఇస్తారు. ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? సో తమిళనాడు రాష్ట్రంలో. యాక్చువల్గా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేయాలని, నిర్మించాలని భావిస్తుంది. ఒక డ్యామ్ నిర్మించాలనుకుంటుంది. సో అదేంటి? నెట్టూర్ సరబంగా. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కార్యాచరణ కూడా సిద్ధం చేసింది. కానీ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏదైనా ఒక ప్రాజెక్ట్ ని నిర్మించాలంటే పర్యావరణవేత్తలు కానివ్వండి, చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు ఎవరైతే ఉంటారో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఆపండి అని చెప్పేసి ఇటీవల ఎన్జిటికి కొంతమంది మేధావులు మరియు కొంతమంది గ్రామీణ ప్రాంతాల వాళ్ళు అప్లై చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ కార్యాచరణ ఏదైతే ప్రభుత్వం భావిస్తుందో దాన్ని రద్దు చేయండి, నిషేధం చేయండి అని. కానీ ఆ అప్పీల్ని పక్కన పెట్టడం ద్వారా ఈ రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తమిళనాడు గవర్నమెంట్ కి అధికారికంగా కొన్ని ఆదేశాలు జారీ చేసింది, అధికారికంగా అనుమతులు జారీ చేసింది. ఏ ప్రాజెక్ట్ సంబంధించి అంటే నెట్టూర్ సరబంగా ప్రాజెక్ట్. సో దీని విషయంలో పర్యావరణవేత్తలు ఏమవుతున్నారంటే ఈ ప్రాజెక్టు తమిళనాడు, కర్ణాటక, కేరళ
మూడు రాష్ట్రాలపైన ప్రభావం చూపిస్తుంది. అంటే మూడు రాష్ట్రాలపైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు కావాలి. కానీ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దానంతట అదే, సో ఆ రాష్ట్ర ప్రభుత్వం మా ప్రాజెక్ట్ అని చెప్పేసి నేరుగా ఒకే రాష్ట్రం ముందుకు రావడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఎన్జిటిని ఆశ్రయించడం జరిగింది. సో చాలా పర్యావరణ విషయాలు దృష్టిలో ఉంచుకొని ఎవరైతే అప్పీల్ చేశారో వారి యొక్క అప్పీల్ని తొలగించడం జరిగింది. ఈరోజు తమిళనాడు రాష్ట్రానికి ఈ డ్యామ్ విషయంలో, నిర్మాణం విషయంలో అనుమతులు జారీ చేసింది. ఇదంతా అవసరం లేదు మనకి రీజనల్గా, కాకపోతే నేరుగా గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు నిలిచిన నెటూర్ సరబంగా డ్యామ్ లేదా ప్రాజెక్ట్కి ఎన్జిటి అనుమతులు జారీ చేసింది. ఏ రాష్ట్రంలో? నిర్మితం అవుతున్న ప్రాజెక్ట్ అంటారు, తమిళనాడు. సో ఇలాంటివి ఖచ్చితంగా చూడండి. ఎగ్జాంపుల్, ఇటీవల మనం చర్చించుకున్న ఉంగోట్ భారతదేశంలోనే ఒక క్లియరెస్ట్ వాటర్ రివర్ అని చెప్పాను. సో వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో నదీ ఆధారిత ప్రాజెక్టుల గురించి కానివ్వండి, ఏదైనా పర్యావరణ సంబంధిత సమస్యల వార్తలు ఇచ్చే వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్, సో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ప్రస్తుతం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? పర్సన్ కన్సర్న్ విత్ ఎవరు? నరేంద్ర సింగ్ తోమర్ గారు. సో నరేంద్ర సింగ్ తోమర్ గారి ఆధ్వర్యంలోని యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఒక టెక్నాలజీ దిగ్గజ సంస్థ, టెక్ దిగ్గజం అంటారు, మైక్రోసాఫ్ట్ సంస్థ. ప్రస్తుతం సీఈఓగా ఉన్నారు సత్య నాదెల్ల గారు. సో మైక్రోసాఫ్ట్ సంస్థతో కుదుర్చుకున్న ఒక ఎంఓయు వార్తలు నిలిచింది. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి? ఒక ఒప్పందం. ముఖ్యంగా దేనికి సంబంధించి అంటే 6 రాష్ట్రాల్లో 100 గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాలజీ ఆధారంగా ఫార్మర్స్ ఇన్కమ్ ని డబ్లింగ్ చేయాలి. సో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలి. అందుకోసం మైక్రోసాఫ్ట్ సంస్థ క్రాప్ డాటా టెక్నాలజీస్ వారి ఆధ్వర్యంలో పనిచేయబోతుంది. క్రాప్ డాటా టెక్నాలజీ అంటే ఏంటి? క్రాప్ పంటకి సంబంధించిన సమాచారాన్ని క్రాప్ డాటా టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో ఈ 6 రాష్ట్రాల పేర్లు గుర్తుంచుకోండి. సో 3 ప్రదేశ్లు, ఒకటి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్. ఈ 6 రాష్ట్రాల్లోని 100 గ్రామాల్లో ఎవరైతే రైతులు ఉన్నారో, వ్యవసాయంపై ఆధారపడిన రైతులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఇన్కమ్ ఉంటుంది కదా, రైతు ఆదాయాన్ని డబ్లింగ్ చేయాలి. అందుకోసం క్రాప్ డాటా టెక్నాలజీ, ఎక్కడెక్కడ ఏ పంటను వేస్తున్నారు, ఏ పంటకి సంబంధించి ఎలాంటి టెక్నాలజీ వాడొచ్చు అని చెప్పేసి అధునాతన పద్ధతిలో వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఒక ఒప్పందం యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కి అండ్ మైక్రోసాఫ్ట్ సంస్థకి మధ్య కుదిరి ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ ప్రస్తుతం యూనియన్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఎవరు? నరేంద్ర సింగ్ తోమర్ గారు కదా. సో ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ కూడా తనే. సో ఈ రోజు తన ఆధ్వర్యంలో అండ్ ఇంకొక మంత్రిత్వ శాఖ కూడా తన ఆధ్వర్యంలో ఉంది. అదేంటంటే రూరల్ డెవలప్మెంట్. సో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కూడా నరేంద్ర సింగ్ తోమరే. సో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంటాం. సో నరేంద్ర సింగ్ తోమర్ గారి ఆధ్వర్యంలో ఇటీవల కొన్ని పురస్కారాలను కూడా ప్రదానం చేయడం జరిగింది. దేనికి సంబంధించి అంటే ఈ పంచాయత్. సో ఈ పంచాయత్ పురస్కారాలు దాదాపు 3 కేటగిరీస్ లో ఇచ్చారు. అందులో కేటగిరీ 2లో అద్భుతంగా పంచాయతీ విషయంలో టెక్నాలజీ, ఈ కామర్స్ ఏదైతే ఉంటుందో టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ పంచాయతీల నిర్వహణ రాష్ట్రంగా తెలంగాణ టాప్ లో నిలిచింది. సో కేటగిరీ 2లో, కేటగిరీ 1లోనేమో యూపీ. ఇవి రెండు గుర్తుంచుకోండి. సో కేటగిరీ 1 యూపీ, కేటగిరీ 2 ఈ పంచాయత్ నిర్వహణలో అద్భుతమైన రాష్ట్రంగా, కేటగిరీ 2లో తెలంగాణ రాష్ట్రం అద్భుత పనితీరుతో పురస్కారాన్ని పొందడం జరిగింది. సో వీటి గురించి రానున్న పోటీ పరీక్షలు అడగకపోవచ్చు, కాకపోతే రాష్ట్రీయ స్థాయి పరీక్షలు మాత్రం అడుగుతారు. ఈ పంచాయతీ నిర్వహణకు సంబంధించి ఇటీవల తెలంగాణ రాష్ట్రము ఏ కేటగిరీలో టాప్ ప్లేస్ తో వార్తలు నిలిచింది అంటే సో కేటగిరీ 2. ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో? మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. సో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పురస్కారాల ప్రదానం చేయడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఎవరు? కన్సర్న్ పర్సన్ ఎర్రబెల్లి దయాకర్ గారు, వరంగల్కి సంబంధించి. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ మైక్రోసాఫ్ట్ సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం. సో పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఎప్పుడైనా ఒక పథకాన్ని లేదా ఒక అంశాన్ని ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు దేశమంతా లేదా మొత్తం రాష్ట్రం అంతా అమల్లో తీసుకురారు. ఏదో ఒక సెలెక్టెడ్ ప్రాంతంలో దాన్ని పరిశీలిస్తారు. అక్కడ విజయం సాధించింది అనుకోండి, సత్ఫలితాలు ఇచ్చింది అనుకోండి, ఆ పథకాన్ని మొత్తం కూడా అమలు చేస్తారు అన్నట్టు. సో పైలట్ ప్రాజెక్ట్ 6 రాష్ట్రాల్లోని 100 గ్రామాల్లో ఫార్మర్స్ ఇన్కమ్ ని డబ్లింగ్ చేయడంలో భాగంగా మైక్రోసాఫ్ట్ సంస్థ టెక్నాలజీ సంబంధిత అంశాలతో ముందుకు రాబోతుంది అన్నట్టు. అండ్ ఇటీవలే మైక్రోసాఫ్ట్ సంస్థకు సంబంధించి ఏపీతో కుదిరిన ఒప్పందం కూడా మనం చూసాము. ముఖ్యంగా సో నైపుణ్యాభివృద్ధి భాగంగా సో రాష్ట్రంలోని విద్యార్థులందరికీ కూడా మైక్రోసాఫ్ట్ సంస్థ రానున్న రోజుల్లో టెక్నాలజీ సంబంధించి ప్రత్యేక బోధన చేపట్టబోతున్నారు. సో ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్, సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్
మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వారు ఇచ్చిన ఒక కీలక నివేదిక ఈరోజు వార్తలు ఇచ్చింది. ముఖ్యంగా దేనికి సంబంధించి అంటే ఆయుష్మాన్ భారత్లో భాగంగా ఆయుష్మాన్ భారత్, సో వైద్య సంబంధిత భారతదేశం అంతా కూడా వైద్య సౌకర్యాలు కల్పించే ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ప్రస్తుతం ఎవరు? హర్షవర్ధన్ గారు ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే 2018 ఏప్రిల్ 14వ తేదీన మొట్టమొదటి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది, బీజాపూర్లో. ఎవరు? భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ఏంటి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ అంటున్నాను అంటే ఏంటంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అనొచ్చు. సో మనకు ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రాంలో భాగంగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తుంది ప్రస్తుతం భారత ప్రభుత్వం. ఏ సంవత్సరం నుండి అమల్లోకి రావడం జరిగింది? సో ఏప్రిల్ 14వ తేదీ 2018 మొట్టమొదటి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ని ఎవరు ప్రారంభించారు అంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఏ రాష్ట్రంలో దీన్ని ప్రారంభించడం జరిగింది అంటే ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి ఏప్రిల్ 14, 2018 నుండి ఈ ఏప్రిల్ 14, 2021 వరకు దేశవ్యాప్తంగా దాదాపు 75,532 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లో భాగంగా అని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ అమలుకు సంబంధించి అండ్ టార్గెట్ కూడా చెప్పారు. రానున్న 2022 చివరి కల్లా, సో నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోపల దేశవ్యాప్తంగా 150,000 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అనుకోవచ్చు, సో సబ్ హెల్త్ సెంటర్స్ ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ మూడింటికి కూడా కన్సర్న్ పర్సన్ ఎవరు? మినిస్టర్ ఎవరు? హర్షవర్ధన్ గారు చేసిన కీలక ప్రకటన ఈరోజు వార్తలు నిలిచింది. సో ప్రస్తుతం ఈ గడిచిన 3 సంవత్సరాల్లో ఎన్ని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేశారంట? 75,532. సో ఆరోగ్య సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఇన్ని సెంటర్స్ రానున్న సంవత్సరంలోనే ఆల్మోస్ట్ డబుల్ చేస్తారంట. అండ్ నెక్స్ట్, సో ఈరోజు వార్తలు నిలిచిన ఒక ఒప్పందం. సో ఒబెరాయ్ గ్రూప్, సో ప్రముఖ సంస్థ ఒబెరాయ్ ఇండస్ట్రీస్ లేదా ఒబెరాయ్ గ్రూప్ మరియు ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్, సో భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా రెన్యూవబుల్ ఎనర్జీ గురించి కానివ్వండి, సోలార్ ఎనర్జీ గురించి కానివ్వండి చర్చించుకున్నప్పుడు మనం చర్చిస్తాం. సో అలా ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ కి ఒబెరాయ్ గ్రూప్ కి మధ్య కుదిరిన ఒప్పందం వార్తలు నిలిచింది. ఎందుకు అంటే సో కార్బన్ ఫుట్ ప్రింట్స్ ఏవైతే ఉంటాయో కార్బన్ ఫుట్ ప్రింట్స్ మొత్తాన్ని కూడా రెడ్యూస్ చేయాలి. సింపుల్ గా చెప్పాలంటే ఒబెరాయ్ గ్రూప్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఆ పరిశ్రమల్లో టోటల్ గా కార్బన్ యొక్క ఉద్గారాలు మొత్తాన్ని కూడా తగ్గిస్తారన్నట్టు. సో టోటల్ కార్బన్ న్యూట్రల్ రీజన్ గా మార్చాలి. అందుకు కావాల్సిన గైడ్లైన్స్ కానివ్వండి, దానికి పాటించాల్సిన పద్ధతులన్నిటి కూడా ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ వారు ఒబెరాయ్ గ్రూప్ వారితో పంచుకోవడం జరుగుతుంది. సో ఇటీవల ఏ ప్రముఖ ప్రైవేట్ దిగ్గజం సో ఈఈఎస్ఎల్ తో ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. సో కార్బన్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్రీడలకి సంబంధించిన సమాచారం. సో క్రీడలకి సంబంధించి ఈరోజు క్రికెట్ రిలేటెడ్ ఇంపార్టెంట్ టాపిక్ వార్తలు నిలిచింది. సో అంతర్జాతీయ వన్డే క్రికెట్ ప్రారంభమై 50 సంవత్సరాల జ్ఞాపకార్థం అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో అద్భుత ప్రతిభ కనబరిచిన ఆటగాళ్ళు ఎవరైతే ఉంటారో దశాబ్దానికి ఒక ఆటగాడిని గుర్తించడం జరిగింది ప్రముఖ సంస్థ విజ్డెన్. సో విజ్డెన్ సంస్థ గుర్తించిన ఆ ఆటగాళ్ళు ఎవరు, ఏ దశాబ్దానికి ఏ ఆటగాడు వార్తలు ఇచ్చాడో ఇప్పుడు చూద్దాం. అండ్ గుర్తుంచుకోండి, అంతర్జాతీయ వన్డే క్రికెట్ ప్రారంభమై 50 సంవత్సరాలు అంటున్నాను. సో జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ రానున్న పోటీ పరీక్షలో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. అదేంటంటే అసలు మొట్టమొదటి అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ 2 జట్ల మధ్య జరిగింది అంటారు. సో ఎప్పుడు అంటే జనవరి 5, 1971. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. జనవరి 5, 1971 రోజున మొట్టమొదటి అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్ ఏ 2 జట్ల మధ్య జరిగింది అంటే ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్, 2 జట్ల మధ్య. ఎక్కడ జరిగింది అంటే ఆస్ట్రేలియాలో జరిగింది. ఆస్ట్రేలియాలోని ఏ క్రీడా మైదానంలో జరిగిందని ఇండెప్త్ గా క్వశ్చన్ అడిగారు అనుకోండి, మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో ఇది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఏమంటున్నాను, అంతర్జాతీయ వన్డే క్రికెట్ ప్రారంభమై 50 సంవత్సరాలు అంటున్నాను. సో 1971 to
2021. సో 50 సంవత్సరాలు కదా. సో ఈ 50 సంవత్సరాల జ్ఞాపకార్థం, ఈ 50 సంవత్సరాల చరిత్రలో వన్డే క్రికెట్ లో అద్భుత ప్రతిభ కనబరిచిన ఆటగాళ్ళు ఎవరైతే ఉంటారో దశాబ్దానికి ఒక ఆటగాడు అంటున్నాను. అంటే ఏంటి, ప్రతి 10 సంవత్సరాల కాలంలో అద్భుత ప్రతిభ కనబరిచిన ఆటగాడు ఎవరు అంటే, సో మొట్టమొదట సో 1970s నుండి 80s, 1970 నుండి 1980 మధ్య కాలానికి గాను వివ్ రిచర్డ్స్ అని గుర్తుంచుకోండి, లేకపోతే వివ్ రిచర్డ్సన్ అని గుర్తుంచుకోండి. వివ్ రిచర్డ్స్ ఏ జట్టుకు సంబంధించిన ఆటగాడు అంటే వెస్టిండీస్. చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు వెస్టిండీస్ జట్టు చాలా బలమైన జట్టు. ఆ తర్వాత అంటే ఇతరు 70s దశకంలోని అద్భుత ఆటగాడు అన్నట్టు. అంటే 70వ దశకంలో అద్భుత ఆటగాడిగా గుర్తింపు పొందిన ఆటగాడు ఎవరు వన్డే క్రికెట్ సంబంధించి వివ్ రిచర్డ్స్. అండ్ 1980 to 1990 మధ్య కాలంలో అద్భుత ప్రతిభ కనబరిచిన అంతర్జాతీయ వన్డే క్రీడాకారుడు ఎవరు అంటే మన ఇండియన్ కపిల్ దేవ్. చాలా ఇంపార్టెంట్. సో కపిల్ దేవ్ ద గ్రేటెస్ట్ ఆల్రౌండర్ ఇన్ ఇండియన్ హిస్టరీ. సింపుల్ గా చూడండి, 1980 to 1990 అంటున్నాను. సో ఈ మధ్య కాలంలోనే 1983 ఇయర్ లో భారత జట్టు మొట్టమొదటి వన్డే ప్రపంచ కప్ ను గెలిచింది. ఎవరి సారథ్యంలో? కపిల్ దేవ్ సారథ్యంలో. ఒక అద్భుత ఆల్రౌండర్. సో అద్భుతమైన వన్డే క్రీడాకారుడు, 80s దశకంలో గుర్తింపు పొందిన ఆటగాడు. అండ్ నెక్స్ట్ 1990 నుండి 2000. సో ఈ డికేడ్ మొత్తం కూడా సచిన్ టెండూల్కర్ కి సంబంధించింది. సచిన్ టెండూల్కర్ వెలుగులోకి వచ్చిన ఇయర్స్ ఇవన్నీ కూడా. ఇందులో కూడా చూడండి 1998 చాలా ఇంపార్టెంట్. ఒకే సంవత్సరం అత్యధిక సెంచరీలు కూడా బాదాడు. అలా మన ఇండియన్ సచిన్ టెండూల్కర్ 90వ దశకంలో అద్భుత ఆటగాడు. ఆ తర్వాత 2000 సంవత్సరం నుండి 2010 మధ్య కాలంలో అద్భుత అంతర్జాతీయ వన్డే క్రీడాకారుడిగా ఎవరు గుర్తింపు పొందారంటే ముత్తయ్య మురళీధరన్. సో ముత్తయ్య మురళీధరన్ ద గ్రేటెస్ట్ స్పిన్నర్. ఏ జట్టుకు సంబంధించిన వాడు? శ్రీలంక అంతర్జాతీయ క్రీడాకారుడు. చాలా ఇంపార్టెంట్. ఒక బౌలర్, ఒక స్పిన్నర్. సో చాలా వరకు కూడా ప్రపంచ రికార్డులు తన పేరిట నమోదయ్యాయి. సో అంటే 2000 దశకంలో ఎవరు మనకి ఇక్కడ? ముత్తయ్య మురళీధరన్, శ్రీలంకకి సంబంధించి. ఆ తర్వాత 2010 నుండి 2020 మధ్య కాలంలో, 2010 నుండి 2020 మధ్య కాలంలో ప్రస్తుతం టీమిండియా కెప్టెన్, 3 ఫార్మాట్లలో కూడా కెప్టెన్. అంటే 3 ఫార్మాట్లు అంటే ఏంటి? T20, వన్డే, టెస్ట్. సో మూడింట్లో కూడా టీం ముందుని నడిపిస్తున్న అద్భుత ఆటగాడు, బ్యాట్స్మెన్ ఎవరు? విరాట్ కోహ్లీ. సో ఈ దశాబ్దానికి గాను అద్భుత వన్డే క్రీడాకారుడిగా గుర్తింపు పొందడం జరిగింది విజ్డెన్ సంస్థ నుండి. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో విజ్డెన్ సంస్థ ఈ 5గురిని గుర్తించడం జరిగింది. అండ్ ఎవ్రీ ఇయర్ విజ్డెన్ సంస్థ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా గుర్తిస్తుంది. ఈ సంవత్సరం కూడా బెస్ట్ ప్లేయర్ ఎవరంటే బెన్ స్టోక్స్. సో బెస్ట్ ప్లేయర్ అంటే ఏంటంటే ఎవ్రీ ఇయర్ అద్భుత ప్రతిభ కనబరిచిన ఆటగాన్ని గుర్తిస్తుంది విజ్డెన్ సంస్థ. ఈ సంవత్సరం ఎవరు? బెన్ స్టోక్స్. లాస్ట్ ఇయర్ కూడా బెన్ స్టోక్స్. అంటే ఎవ్రీ ఇయర్ మారుతుంది అన్నట్టు. సో ఇక్కడ మాత్రం గుర్తుంచుకోండి, ఈ 5గురు ఎవరైతే ఉంటారో, డికేడల్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో అందులో 3 ఇండియన్సే. కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ. అండ్ ముత్తయ్య మురళీధరన్ శ్రీలంకకి సంబంధించి మొట్టమొదటి క్రీడాకారుడు. అండ్ వివ్ రిచర్డ్స్ అంటాం. తన జట్టుకి సంబంధించి వెస్టిండీస్ కి సంబంధించి. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో అలా అంతర్జాతీయ స్థాయిలో ఈ 50 సంవత్సరాల చరిత్రలో అద్భుత ప్రతిభ కనబరిచిన వన్డే క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వీరి గురించి గుర్తుంచుకోండి. ఇక్కడ జస్ట్ 1 ఇయర్ వరకు మాత్రం చూస్తే, అంటే ఈ గడిచిన సంవత్సరం 2020-21 మధ్య కాలానికి అద్భుతమైన ఆటగాడిగా మాత్రం బెన్ స్టోక్స్ వార్తలు నిలిచాడు. సో ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అండ్ విజ్డెన్ మ్యాగజైన్ ఏంటంటే, విజ్డెన్ సంస్థ ఏంటంటే క్రికెట్కి సంబంధించి చాలా వరకు అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా క్రికెట్కి సంబంధించి అత్యున్నత ప్రమాణాలతో కూడిన సంస్థ విజ్డెన్. సో విజ్డెన్ వారు ప్రచురించారు కాబట్టి విజ్డెన్ కి సంబంధించి ఈ పర్సన్స్ ఇంపార్టెంట్. సో క్రికెట్ కి సంబంధించి ఐసీసీ ఆధ్వర్యంలో జరిగిన మ్యాచెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈ జాబితాను విడుదల చేయడం జరిగింది. అండ్ క్రికెట్ కి సంబంధించి ఈరోజు మరొక వ్యక్తి వార్తలు ఇచ్చాడు, సురేష్ రైనా. సో మనందరికీ సుపరిచితుడైన ఆటగాడు. ప్రస్తుతం టీమిండియాకి సంబంధించి రిటైర్మెంట్ ప్రకటించాడు. సో ధోనికి సంబంధించి సహచరుడిగా గుర్తింపు పొందాడు. ప్రపంచవ్యాప్తంగా కూడా ధోని అండ్ సురేష్ రైనా చాలా క్లోజ్. అంతేందుకు గడిచిన ఆగస్టు 15, 2020 రోజున మహేంద్ర సింగ్ ధోని గారు
అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికిన ఒక 10 నిమిషాల్లోనే నీ వెంటే నేను ఉంటా అని చెప్పేసి సురేష్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికాడు. సో భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు సురేష్ రైనా ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ లో అద్భుత ఆటగాడు. సో ఇతను రాసిన ఒక పుస్తకం ఈ రోజు వార్తలు నిలిచింది, ఆటోబయోగ్రఫీ అనొచ్చు. సో సురేష్ రైనాకి సంబంధించి ఆటోబయోగ్రఫీ ఇటీవల వార్తలు నిలిచింది. ఆ పుస్తకం పేరు ఏంటి అంటారు. సో సురేష్ రైనా బిలీవ్ వాట్ లైఫ్ అండ్ క్రికెట్ టాట్ మీ. సో జీవితము మరియు క్రికెట్ నాకు ఏం నేర్పించాయి అనే ఇతివృత్తం ఆధారంగా సురేష్ రైనాకి సంబంధించి ఆత్మకథ ఈరోజు వార్తలు ఇచ్చింది. ఆ పుస్తకం పేరు గుర్తుంచుకోండి, సురేష్ రైనా. ఎలాగో గుర్తుంటుంది, తన పేరే సురేష్ రైనా. బిలీవ్ అనేది కీవర్డ్ గుర్తుంచుకోండి. సురేష్ రైనా బిలీవ్ వాట్ లైఫ్ అండ్ క్రికెట్ టాట్ మీ అనే పుస్తకం ఇటీవల వార్తలు నిలిచింది. ఎవరికి సంబంధించిన జీవిత చరిత్ర అంటారు సురేష్ రైనా. ఇందులో కోఆథర్ పేరు కూడా గుర్తుంచుకోండి. కోఆథర్ ఎవరంటే భారత్ సుందరేసన్. సో భారత్ సుందరేసన్ సురేష్ రైనాకి సహచర రచయితగా ఈరోజు వార్తలు ఇచ్చారు ఈ పుస్తకానికి సంబంధించి. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు విడుదల చేయడం జరిగింది. పెంగ్విన్ పబ్లికేషన్స్ బుక్ అంటేనే చాలా ఇంపార్టెంట్ అండ్ గుర్తుంచుకోండి. సో ప్రస్తుతం వర్ధమాన క్రికెట్ ఆటగాడు కాబట్టి సురేష్ రైనాకి సంబంధించిన బయోగ్రఫీ కాబట్టి చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇందులో తన క్రీడా జీవితానికి సంబంధించి తను ఎదుర్కొన్న సవాళ్లు కానివ్వండి, ఏ రకంగా సవాళ్లను అధిగమించాడు, ఇలాంటివన్నీ కూడా సో జీవితంలో జరిగిన కీలక ఘట్టాలు అండ్ తన యొక్క ప్రొఫెషనల్ లైఫ్ ఏదైతే ఉంటుందో క్రికెట్ కి సంబంధించి కీలక అంశాలన్నింటినీ కూడా జోడించి ఒక పుస్తక రూపంలో మనం ముందుకు తీసుకురావడం జరిగింది. పబ్లికేషన్స్ పెంగ్విన్ పబ్లికేషన్స్, పుస్తకం పేరు అండ్ కో ఆథర్ పేరు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ సో ఈరోజు హైతీ దేశానికి నూతన ప్రధాని వార్తలు నిలిచాడు. క్లాడ్ జోసెఫ్ ఇటీవల ఏ దేశానికి నూతన ప్రధానిగా వార్తలు నిలిచాడు అంటే సో క్లాడ్ జోసెఫ్ హైతీ అనే ఒక చిన్న దేశానికి నూతన ప్రధానిగా ఈరోజు వార్తలు నిలిచాడు. ఇప్పటి వరకు హైతీ దేశానికి సంబంధించిన ప్రభుత్వంలో ఫైనాన్స్ మినిస్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న క్లాడ్ జోసెఫ్ జౌదీ గారి స్థానంలో జోసెఫ్ జౌదీ పేరు గుర్తుంచుకోండి. జోసెఫ్ జౌదీ ఎవరు అంటే ఇప్పటి వరకు హైతీ దేశానికి ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి. ఇటీవల ఏర్పడిన రాజకీయ సంక్షోభం కారణంగా సో ఈ రోజు జోసెఫ్ జౌదీ గారు ప్రధాని పదవికి రాజీనామా చేశారు. సో తన కేబినెట్ లో మంత్రిగా ఉన్న క్లాడ్ జోసెఫ్ నూతన ప్రధానిగా నియమితులవడం జరిగింది. ఎవరు నియమించారు అంటే జవెనల్ మాయిస్ ఎవరంటే ప్రస్తుతం హైతీ దేశంలో అధ్యక్షుడు అంటే ఏంటి, రాష్ట్రపతి అన్నట్టు, ప్రెసిడెంట్ ఆఫ్ హైతీ. సో జవెనల్ మాయిస్. సో ఏ దేశంలో అయినా అధ్యక్షుడికి ఉండే అధికారం ఏంటంటే ప్రధానిని నియమించే అధికారం. సో ప్రధాని నియమించే అధికారం ఈవెన్ భారతదేశంలో అయినా కూడా రాష్ట్రపతికే ఉంటుంది. సో అలా నూతన ప్రధానిగా ప్రస్తుతం మంత్రిగా ఒక కేంద్ర మంత్రిగా ఉన్న క్లాడ్ జోసెఫ్ ని జవెనల్ మాయిస్ గారు హైతీ దేశ అధ్యక్షుడు నియమించడం జరిగింది. ఎందుకు? జోసెఫ్ జౌదీ గారు ఈరోజు రాజీనామా చేయడం జరిగింది. ఇటీవల హైతీ దేశంలో ఏర్పడిన తీవ్ర రాజకీయ పరిణామాల దృష్ట్యా తను ఈరోజు వైదొలడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ అజ్మీరా చందూలాల్ గారు, చాలా ఇంపార్టెంట్ పర్సన్. రాష్ట్రీయ స్థాయి పరీక్షలో అజ్మీరా చందూలాల్ గిరిజన నాయకుడు, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ గిరిజన నాయకుడు అజ్మీరా చందూలాల్ గారు ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. రాష్ట్రీయ స్థాయి పరీక్షలో ఖచ్చితంగా అడుగుతారు. మనకు రాష్ట్రీయ స్థాయి పరీక్షల్లో మన రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి చాలా ప్రియారిటీ ఇవ్వండి. ముఖ్యంగా ఏపీకి సంబంధించి కానివ్వండి, తెలంగాణకి సంబంధించి కానివ్వండి. ప్రస్తుతం తెలంగాణలో చూడండి, నాగార్జున సాగర్ సంబంధించి హాలియా ఉప ఎన్నికలు చూస్తున్నాం. సో నోముల నరసింహ గారు మరణించడం జరిగింది, తన స్థానంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. సో అలా ప్రముఖ వ్యక్తులు అండ్ ఎగ్జాంపుల్ తిరుపతికి సంబంధించి బల్లి దుర్గాప్రసాద్ గారు కానివ్వండి. సో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ నాయకులైనా లేదంటే రచయితలైనా వీరి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించిన ప్రముఖ నాయకుడు, యాక్చువల్గా 1954లో జన్మించాడు. ములుగు మండలంలో జన్మించాడు. సో వరంగల్ జిల్లా ములుగులో జన్మించాడు 1954లో అజ్మీరా చందూలాల్ గారు. సో ఎన్టీఆర్ గారికి సహచరుడిగా గుర్తింపు పొందాడు. సో ఎవరైతే ఉన్నారో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన తర్వాత 1985లో తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేయడం జరిగింది, ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత 1996, 1998 టైంలో ఎంపీగా 2 సార్లు ఎంపీగా గెలుపొందాడు. తన యొక్క మొత్తం ట్రాక్ రికార్డు పొలిటికల్ కెరీర్ కనుక అబ్జర్వ్ చేస్తే 2 సార్లు ఎంపీగా
2 సార్లు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ ఎంపీగా, 3 సార్లు ఎమ్మెల్యేగా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అండ్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందాడు. సో మొత్తం 2 సార్లు ఎంపీగాను, లోక్సభ ఎంపీగాను, 3 సార్లు ఎమ్మెల్యేగాను గెలుపొందిన ఒక వ్యక్తి. అండ్ మాజీ మంత్రి, 2 పర్యాయాలు 2 టర్మ్స్ మంత్రిగా చేశాడు. సో 2 టర్మ్స్ అంటే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉంటుందో అందులో మంత్రిగా చేశారు. అండ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014 సంవత్సరంలో తను ఎమ్మెల్యేగా గెలుపొందాడు కదా. 2014 ఎన్నికలు జరిగాయి కదా. సో మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ కేబినెట్ లో పర్యాటక మరియు గిరిజన సాంస్కృతిక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన వ్యక్తి అజ్మీరా చందూలాల్ గారు. అండ్ ట్రైకార్ సంస్థకి చైర్మన్ గా చేయడం జరిగింది. ములుగుకి సర్పంచ్ గా చేశాడు. ఒక సర్పంచ్ గాను, ట్రైకార్ చైర్మన్ గాను, 2 సార్లు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ గాను, 3 సార్లు ఎమ్మెల్యే గాను, ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో మంత్రి గాను, ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రి గాను, అంటే 2 పర్యాయాలు మంత్రిగా చేసిన ఒక సీనియర్ నాయకుడు ఈరోజు కరోనా బారిన పడి తుదిశ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. ఇటీవల గడిచిన 4 రోజుల కింద తనకు కరోనా వైరస్ సోకింది. సో ఈరోజు అనారోగ్య సమస్యల బారిన పడి కరోనా కారణంగా మరణించిన ఒక గొప్ప నాయకుడు, గిరిజన నాయకుడు వార్తలు నిలిచాడు. అజ్మీరా చందూలాల్ గారు ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నారు. ఎందుకంటే 2018 సంవత్సరంలో జరిగిన ఎన్నికలు ఏవైతే ఉంటాయి, ముందస్తు ఎన్నికల్లో తను పోటీ చేశాడు. కాకపోతే ఏంటంటే ఓడిపోవడం జరిగింది. ప్రస్తుతం పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు మాత్రమే చూస్తున్నారు. కొన్ని రోజుల నుండి సైలెంట్గా ఉండడం జరిగింది. ఈ రోజు కరోనా వైరస్ బారిన పడి మరణిస్తూ వార్తలు నిలిచారు. సో ఖచ్చితంగా గుర్తుంచుకోండి, రాష్ట్ర స్థాయి పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది. ఇటీవల మరణించిన అజ్మీరా చందూలాల్ గారు ఏ రంగానికి సంబంధించి, ఏ వర్గానికి సంబంధించి ప్రత్యేక గుర్తింపు పొందంటే ప్రముఖ గిరిజన నాయకుడు, చాలా ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు వార్తలు నిలిచిన మరొక పుస్తకం బీయింగ్ గాంధీ. సో బీయింగ్ గాంధీ అనే ఒక పుస్తకం ఈరోజు వార్తలు నిలిచింది. పేర్లోనే ఉంది బీయింగ్ గాంధీ అంటే గాంధీకి సంబంధించిన ఐడియాలజీస్ ఏవైతే ఉంటాయో, సో గాంధీకి సంబంధించిన ఆలోచనలు, గాంధీ చేసిన పోరాటాలు ఏవైతే ఉంటాయో, గాంధీ ఇతివృత్తంగా వార్తలు నిలిచిన ఒక పుస్తకం ఈరోజు బీయింగ్ గాంధీ అనే ఒక పుస్తకం వార్తలు నిలిచింది. ఆ పుస్తకాన్ని రచించిన వారు ఎవరంటే పారో ఆనంద్. సో పారో ఆనంద్ గారు రచించిన పుస్తకం బీయింగ్ గాంధీ, గాంధీ ఐడియాలజీస్ కి సంబంధించిన పుస్తకం. ఇందులో సహరచయిత కూడా ఉన్నారు. తన పేరు కూడా గుర్తుంచుకోండి, ప్రియా కురియన్. సో ప్రియా కురియన్ కో ఆథర్, పారో ఆనంద్ గారు మెయిన్ ఆథర్ గా రచించిన ఒక పుస్తకం బీయింగ్ గాంధీ అనే ఒక పుస్తకం, ప్రముఖ పుస్తకం ఈరోజు వార్తలో నిలిచింది. అండ్ నెక్స్ట్, సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అంబేద్కర్ గారికి సంబంధించింది. సో అంబేద్కర్ గారి జయంతి మనం మొన్న రోజు చూసాము. సో ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ గారి 130th బర్త్ యానివర్సరీ ఇటీవలే వార్తలు నిలిచింది. సో 1891లో జన్మించిన ఒక గొప్ప వ్యక్తి, చాలా వరకు కూడా సమానత్వం అనే సిద్ధాంతాన్ని ప్రపంచానికే పరిచయం చేసిన ఒక గొప్ప మేధావి, న్యాయశాస్త్ర పితామహుడు అనొచ్చు. సో న్యాయశాస్త్రంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. అండ్ రాజ్యాంగ పరిషత్లో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. సో డ్రాఫ్టింగ్ కమిటీ అంటే రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. అంబేద్కర్ గారి జీవితానికి సంబంధించి 4 పుస్తకాలు ఈరోజు వార్తలు నిలిచాయి. ఈ పుస్తకాలను ఎవరు లాంచ్ చేశారంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఇటీవల 95th యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ యూనివర్సిటీస్ అండ్ సెమినార్ ఆఫ్ వైస్ ఛాన్సలర్స్. సో భారతదేశంలో విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉంటాయో ఆ విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఎవ్రీ టైం కూడా కాన్ఫరెన్సెస్ జరుగుతాయి. యాన్యువల్ కాన్ఫరెన్స్ అంటున్నాను. సో వార్షిక సదస్సు అనొచ్చు. సో యూనివర్సిటీల వార్షిక సదస్సు అండ్ వైస్ ఛాన్సలర్ల కాన్ఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోగ్రామ్ లో వర్చువల్ గా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అంబేద్కర్ గారికి సంబంధించిన 4 పుస్తకాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ 4 పుస్తకాలను ఎవరు రచించారంటారు, చాలా ఇంపార్టెంట్. పేరు గుర్తుంచుకోండి, కిషోర్ మక్వానా గారు. కిషోర్ మక్వానా గారు రచించిన 4 పుస్తకాలు. ఈ 4 పుస్తకాల్లో ఫస్ట్ పుస్తకం వచ్చేసి డాక్టర్ అంబేద్కర్, భారతరత్న అంబేద్కర్, డాక్టర్ అంబేద్కర్ రాష్ట్ర దర్శన్ అండ్ డాక్టర్ అంబేద్కర్ జీవన్ దర్శన్ అంటే ఏంటి, తన యొక్క జీవితానికి సంబంధించి. అండ్ డాక్టర్ అంబేద్కర్ వ్యక్తిత్వ దర్శన్ అండ్ డాక్టర్ అంబేద్కర్ ఆయామ్ దర్శన్. 4 పుస్తకాలు గుర్తుంచుకోండి, రాష్ట్ర దర్శన్, జీవన్ దర్శన్, వ్యక్తి దర్శన్ అండ్ ఆయామ్
దర్శన్. ఈ 4 పుస్తకాలు ఇటీవల అంబేద్కర్ గారి 130వ జయంతి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించారు. ఆ పుస్తకాల రచయిత ఎవరు అంటే 4 పుస్తకాలకు సంబంధించి ఒకరే రచయిత. అంబేద్కర్ జీవితంలో జరిగిన కీలక ఘట్టాలు ఏవైతే ఉంటాయో, వివిధ దశల్లో తన జీవితంలో జరిగిన కీలక ఘట్టాలు, బాల్యం అని, వ్యక్తిత్వానికి సంబంధించి, రాజకీయానికి సంబంధించి, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా పుస్తకాల రూపంలో తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ అంబేద్కర్ గారికి సంబంధించి ఇక్కడే ఇంకొక అంశాన్ని యాడ్ చేసుకోండి. ముఖ్యంగా ఇటీవల అంబేద్కర్ గారి జన్మదినోత్సవం రోజున మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి ఎవరు? రవిశంకర్ ప్రసాద్ గారు. రవిశంకర్ ప్రసాద్ గారు. సో అంబేద్కర్ గారి జయంతి రోజున ఆన్లైన్ గ్రీవాన్స్ మేనేజ్మెంట్ పోర్టల్ ని ప్రారంభించారు. ఆన్లైన్ గ్రీవాన్స్ మేనేజ్మెంట్ పోర్టల్ అంటున్నాను. సో ఆన్లైన్ గ్రీవాన్స్ మేనేజ్మెంట్ పోర్టల్ ఇటీవల వార్తలు నిలిచింది. అంబేద్కర్ గారి జయంతి రోజున రవిశంకర్ ప్రసాద్ గారు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వారు విడుదల చేశారు. ఈ ఆన్లైన్ పోర్టల్ ఎవరికి సంబంధించింది అంటే, సో షెడ్యూల్డ్ క్యాస్ట్ కి సంబంధించింది. సో ఎస్సీలకి సంబంధించి వారు ఎదుర్కొనే సమస్యలు ఏవైనా ఉన్నా కూడా వారి యొక్క సమస్యలను ఆన్లైన్ విధానంలో ఒక కాంప్లైంట్ ఇచ్చే పోర్టల్ అన్నట్టు, వారికి కావాల్సిన పరిష్కారాలను కోరుకోవచ్చు అన్నట్టు. సో ఎవరైనా ఎస్సీలకు సంబంధించిన సమస్య ఫేస్ చేసినా, లేదంటే ఏదైనా వివక్షకి గురైనా కూడా, మనకు అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ లాంటి ఆర్టికల్ 17 చాలా ఉన్నాయి. సో ఎస్సీ అట్రాసిటీస్ జరిగినా కూడా ఆన్లైన్ విధానంలో నేరుగా కేంద్ర ప్రభుత్వానికే కాంప్లైంట్ ఇచ్చే ఒక పోర్టల్ సో ఎస్సీల సంక్షేమంలో భాగంగా లాంచ్ చేయడం జరిగింది. ఈ పోర్టల్ ని ఎవరు రూపకల్పన చేశారు అంటారు. సో భాస్కరాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ రీసెర్చ్. సో భాస్కరాచార్య ఇన్స్టిట్యూట్ అని గుర్తుంచుకోండి. సో భాస్కరాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ వారు రూపకల్పన చేసిన ఆన్లైన్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ పోర్టల్ ఈరోజు వార్తలు ఇచ్చింది. అండ్ ఎస్సీలకి సంబంధించి వారి యొక్క సంరక్షణకు సంబంధించి 1955 యాక్ట్ అండ్ 1976 యాక్ట్ కానివ్వండి, వీటిపైన అట్రాసిటీ యాక్ట్ 1989 గురించి కానివ్వండి, ప్రత్యేకంగా చూడండి. భారతదేశంలో ఎస్సీల సంక్షేమం కోసం వారేమైనా సమస్యలను ఎదుర్కొంటే వారి యొక్క హక్కులను రక్షించడానికి ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కూడా ఉంది. ఆ రాజ్యాంగబద్ధ సంస్థ ఏంటి? అకార్డింగ్ టు ఆర్టికల్ 338 నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్. చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మన రాజ్యాంగంలో ఆర్టికల్ 338 మొదట్లో ఎస్సీ ఎస్టీల కోసం సంరక్షణ చూసే ఒక సంస్థగా ఉండేది. ఆ తర్వాత 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2003 సంవత్సరం రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇందులో నుండి ఆర్టికల్ 338A వేరు చేయడం జరిగింది. సో ఆర్టికల్ 338 ప్రస్తుతం ఎస్సీలకు సంబంధించి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అండ్ ఆర్టికల్ 338A నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్, రెండు సపరేట్ రాజ్యాంగబద్ధ సంస్థలు ఉన్నాయి. సో అలా ఎస్సీలకు సంబంధించి ఆన్లైన్ కాంప్లైంట్ పోర్టల్ ఈరోజు వార్తలు ఇచ్చింది. ఆన్లైన్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎవరు ఆవిష్కరించారు? ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుందంటే ఒక పోర్టల్, ఒక సాఫ్ట్వేర్ కి సంబంధించి కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్. ప్రస్తుతం ఎవరు? రవిశంకర్ ప్రసాద్ గారు ఉన్నారు. సో న్యాయశాఖ మంత్రిగా కూడా తనే ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్. అండ్ అంబేద్కర్ గారికి సంబంధించి తన యొక్క జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా జరగడం మనం చూసాము. సో దేశంలో చూడండి, మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా దేశవ్యాప్తంగా సెలవులు ప్రకటించింది 130వ అంబేద్కర్ జయంతి సందర్భంగా. సో అలా ఇక మీదట ఏప్రిల్ 14th ప్రతి సంవత్సరం కూడా అధికారికంగా కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసిన హాలిడే అనేది ఈ సంవత్సరం అమల్లోకి వచ్చింది. మరియు అంబేద్కర్ గారి జయంతికి సంబంధించి అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటే ప్రజాప్రతినిధుల సభ అంటాం, మనకు లోక్సభ లాగా. సో అక్కడ కూడా 2 వింగ్స్ ఉంటాయి. సో ప్రజాప్రతినిధుల సభలో కూడా అంబేద్కర్ గారి జయంతికి సంబంధించి ప్రత్యేకంగా వేడుకలు జరిగాయి. అక్కడ ఒక ప్రత్యేక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. సో అంబేద్కర్ గారి జయంతికి సంబంధించి మరియు అంబేద్కర్ గారి జీవితానికి సంబంధించి ప్రత్యేకంగా చదవండి. సోషియాలజీ పార్టే కానివ్వండి, జనరల్ టాపిక్స్ నుండి కావచ్చు, ఖచ్చితంగా అడుగుతారు. అండ్ అంబేద్కర్ గారి జయంతికి సంబంధించి పుస్తకాల వార్తలు ఇచ్చాయి కదా. సో తను రచించిన పుస్తకాల గురించి కూడా ఖచ్చితంగా చూడండి. అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ కానివ్వండి, అండ్ బుద్ధ అండ్ హిస్ దమ్మా పుస్తకం కానివ్వండి, క్యాస్ట్స్ ఇన్ ఇండియా పుస్తకం, ఇవన్నీ కూడా అంబేద్కర్ గారు రచించిన పుస్తకాలు. అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అండ్ బుద్ధ అండ్ హిస్ దమ్మా, సెకండ్ పుస్తకం బుద్ధ అండ్ హిస్ దమ్మా. క్యాస్ట్స్ ఇన్ ఇండియా అండ్ ఇండియన్ రూపీ ప్రాబ్లమ్స్ ఇట్స్ ఆరిజిన్ అనే ఒక ప్రత్యేక పుస్తకం ఎకానమీకి సంబంధించి, రూపాయికి సంబంధించి రాశారు. సో వాట్ గాంధీ సంబంధించి ఒక పుస్తకం కానివ్వండి. సో చాలా వరకు కూడా గాంధీ గారికి అంబేద్కర్ గారికి కొన్ని అభిప్రాయ భేదాలు కూడా ఉండేవి. సో అలా రచించబడిన పుస్తకాలు కానివ్వండి, ఖచ్చితంగా చదవండి. సో అంబేద్కర్ గారికి సంబంధించి ఈ 4 పుస్తకాలు రచించిన ఆథర్ ఎవరు? కిషోర్ మక్వానా గారు. సో అంబేద్కర్ గారికి సంబంధించి ఆన్లైన్ గ్రీవాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్
అండ్ అంబేద్కర్ గారి జయంతికి సంబంధించి అమెరికాలో కూడా అమెరికా చట్టసభలో పార్లమెంట్లో కూడా ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇటీవల అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా ఈ దేశ పార్లమెంట్లో అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను అద్భుతంగా అధికారికంగా జరుపుతూ ఒక తీర్మానాన్ని పాస్ చేయడం జరిగింది. అంటే అమెరికాకి సంబంధించి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇవి మన ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.